సరికి ఇటు ఫైనల్ గా సైఫ్ అలీ ఖాన్ విషయానికి వచ్చేసరికి ఆ దాడికి సంబంధించిన నిందితుడిని పట్టేసుకున్నారు. అతను కూడా కన్ఫ్యూస్ అయిపోయాడని చెప్పేసి కూడా పోలీసులు ప్రెస్ మీట్ లో చెప్పేశారు. అతను బంగ్లాదేశీ ముసల్మాన్ అని చెప్తున్నారు. సో మళ్ళీ కొత్త మలుపు తీసుకోవడం, మళ్ళీ కొత్త కథనాలు రావడం చూస్తున్నాం. అసలు సైఫ్ అలీ ఖాన్ దాడి విషయంలో మీరు స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, మీకేమనిపించింది సార్? నాకు ఇది ఇది ఇప్పుడు ఇది ఎంతో కట్టు కథ అనిపిస్తుంది. అది కట్టు కథ కూడా సమాజానికి మంచి కోసమే. ఎందుకంటే అది ఎవరో హిందూ చేశాడు, ఇక్కడ భారతీయుడు చేశాడు, ఎవరో హిందూ చేశాడంటే అది చిలికి చిలికి గాలి అన్నయి మతకలోకి మొదలవు. మతకలోకి దానికి అది అది ఆ స్థితి రాకుండా, ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా దొరికాడు. వాడు బంగ్లాదేశ్ ముసల్మాన్ కనుక ఇది మతకలోకి స్థావరం లేదు, ఇక్కడ బంగ్లాదేశ్ గ్రూప్ నుంచి వచ్చిందే కానీ వేరే కాదు అని ఆయన చెప్పే ప్రయత్నం. ఎందుకంటే వాడు బిషన్రాయ్ ఉన్నాడు కదా, బిష్ణురాయ్ వాడు బిష్ణాయ్ ఏమన్నాడు, వాడైతే వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇది తనకు సంబంధం లేదు. వాడు వార్నింగ్ ఇచ్చాడు, చేస్తే మేమే చేసామని చెప్పేస్తాడు. ప్లస్ అసలు టెర్రరిస్ట్ అయితే బంగ్లాదేశ్ వచ్చి టెర్రరిస్ట్ అయితే చేతిలో గన్ను అన్ని ఉంటాయి, కత్తులతో రాడమ్మా. కత్తులతో అంత ఇరిపప్ప వాడు బంగ్లాదేశ్ నుంచి కత్తులతో వస్తాడు. చిన్న చిన్న కత్తులు, అవి కూడా పెద్ద కత్తులు కూడా కాదు, స్వార్డ్లు కూడా కాదు, నైఫ్లు, చిన్న కత్తులు వేసుకుని వస్తాడా వచ్చేవాడు. అది ఒంటరిగా వస్తాడా? అవి ఉన్నాయి. ఐవాష్ కింద తప్పదు, ప్రభుత్వానికి ఐవాష్ చేయాలి, లేకపోతే చిలికి పెద్ద గాలివాన అయిపోతుంది. ఎవడో వాడు ఇప్పటికి ఆల్రెడీ మీడియాలో, నేషనల్ మీడియాలో ఆల్రెడీ ఈ చర్చ మొదలైంది. ఖాన్ల మీద అటాక్ అని మొదలైంది. తప్పు. మొన్న అమితాబ్ బచ్చన్ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు, కరీనా కపూర్ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. సో ఖాన్లు కాదు, వాళ్ళు ఖాన్లు కాదు కదా, ఖాన్లనే కాదు చాలా చోట్ల జరుగుతున్నాయి. అక్కడ మాఫియా, దావూద్ ఇబ్రహీం మాఫియా ఎండ్ అయిపోయింది. ఆ స్థానాన్ని ఆక్రమించాలని బిష్ణోయ్ ప్రయత్నిస్తున్నాడు అనేది బాగా తెలిసిన సత్యం. అది దాన్ని ఆక్యుపై చేయాలి. అతని నెట్వర్క్ ఫారిన్ లో కూడా, విదేశాల్లో కూడా ఉంది అతని నెట్వర్క్. కనుక అతను ఆ ప్రయత్నంలో భాగం అని అనుమానం మొదట్లో. ఆ ప్రయత్నంలో అంటే ఒక్క థ్రెట్ పెద్ద హీరోకి ఇస్తే ఇండస్ట్రీ మొత్తం భయంలో ఉంటుంది. భయం, ఎందుకంటే వాళ్ళకి ఫేస్ ముఖ్యం. ఏమో రేపు పొద్దున మన ఈ కత్తిఘాటు ఒంటి మీద వీపు మీద తగిలింది, ఇదే మొహం మీద తగిలితే ఏమైపోయింది సైఫ్ అలీ ఖాన్. సో కనుక భయపడతారు ఆర్టిస్ట్. భయపడితే పోలీసు దాకా వెళ్లకుండా 5 కోట్లు 2 కోట్లు ఉంటే సైలెంట్ గా ఎక్కడే వాళ్ళు చెప్పండి తీసుకొచ్చి ఇచ్చేస్తామంటారు. ఈ ఆర్టిస్టులకి ఉండే ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ ఫేస్ వాళ్ళు కాపాడుకోవాలి కదా, పోతే పోయింది, జీవితాన్ని పోగొట్టుకోలేమని ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళకి ఆర్టిస్టులకి ఎప్పుడు ఏ స్టార్ డమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళ జీవితం యొక్క విలువ ఎంతో తెలియదు మనకి. ఇవాళ సైఫ్ అలీ కానీ మొన్నటిదాకా ఉన్నాడు బాబీ డియోలో. మొన్నటిదాకా ఏంటి, కూతురు పెళ్ళాం సంపాదిస్తే ఆ డబ్బులతో బతుకుతున్నాను నేనని చెప్పాడు. ఇవాళ ఆఫ్టర్ ఎనిమల్ తర్వాత ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, అసలు ఎక్కడ అంతు చెక్కని హై స్థాయిలో ఉన్నాడు. సో ఎవరికి ఎప్పుడు కెరీర్ వస్తుందో ఆర్టిస్టులకు చెప్పలేము. సో వాళ్ళ జీవితాన్ని విలువ మనం ఎన్ని కోట్లు కూడా లెక్క పెట్టలేము. సో అలా ఫేస్ దెబ్బతింటే ఆ భయం, అందుకని కత్తిఘాట్ అదే మొహమ్మద్ భర్తీ ఏమైంది, ఇది ఆ భయంతో వాళ్ళు అడిగింది ఇచ్చేస్తారు. గతంలో కూడా ఇలాంటి జరిగింది. దావూద్ ఇబ్రహీం అప్పుడు కూడా ఇలాగే బెదిరింపుతోటే 6 లక్షలు లక్షలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టమంటే, ఏ గుమ్మం దగ్గర పెట్టమంటే, ఏ జ్యువెలరీ షాప్ దగ్గర పెట్టమంటే పెట్టేసి వెళ్ళిపోవటాలు ఇవన్నీ జరిగినాయి. సో ఆ ట్రాక్ కనపడుతుంది. ఆ ట్రాక్ ని కనపడుతుంది. ఇది పట్టుకుని ప్రభుత్వ వైఫల్యం అంటారు, మళ్ళీ మతకలోలకు ఆస్కారం వస్తుంది. ఈ రెండింటిని తప్పించడానికి, కవర్ చేయడానికి ఒక కొత్త స్క్రిప్ట్ తయారు చేశారా అనిపిస్తుంది. ఓకే సార్, అంటే ఇది కొలక్కి అంటే మామూలుగా కొన్ని కథనాలు అయితే బయటకు రావడం చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటర్నల్ గొడవ అనేది, దాన్ని బయట పెట్టుకోవడానికి ఇష్టం లేక ఇటువంటి కథలు వెళ్తున్నారని కూడా వినిపిస్తుంది. అంటే సైఫ్ అలీ ఖాన్ కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడం, మేడ్తో అవి మనం గుర్తించే కథలే కానీ ఆ ఫ్యామిలీ కూడా ఫస్ట్ వైఫ్ కూడా అక్కడే ఉంటుంది. ఫస్ట్ వైఫ్ కూడా అక్కడే ఇంకో ఫ్లాట్ లో ఉంటుంది. ఆ కొడుకే తీసుకెళ్ళింది హాస్పిటల్కి. మొదటి వైఫ్ కొడుకే డబ్బు వచ్చి దొంగ ఇంట్లో ఉన్నాడు, బాత్రూమ్ లో తలుపేశారు. కానీ అక్కడ అందరూ వెళ్ళిపోతే కాదని అందరు అక్కడ ఉండి సైఫ్ అలీ మొదటి భార్య కొడుకే వచ్చి తీసుకెళ్ళాడు. ఆయన వాడు బాత్రూమ్ నుంచి ఎస్కేప్ అయ్యాడు.
సో ఆ వాతు నుంచి వచ్చాడు, ఆ వాతు నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ ఉన్నే పుట్టించే కథలే కానీ అక్కడ అసలు విఫలం. మూడు అంచెల సెక్యూరిటీని దాటుకుని వచ్చాడు. సో లోపల ఎవరి సహకారము లేకపోతే రాడు. గేట్ దగ్గర సెక్యూరిటీ, వాచ్మెన్ సెక్యూరిటీ ఒకటైతే, తర్వాత సెక్యూరిటీ సెల్ ఒకటైతే, ఆ తర్వాత బౌన్సర్స్ పైన వీళ్ళ ఫ్లాట్ దగ్గర బౌన్సర్స్, అక్కడ నుంచి ఈ ఫ్లోర్ దాకా వచ్చేదాకా సెక్యూరిటీ, ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉన్నారు. లిఫ్ట్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ ఉన్నారు. ఈ సెక్యూరిటీ దాటుకుని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గేట్ దగ్గర ఉన్న వాళ్ళని గార్డ్స్ ని, హోమ్ గార్డ్స్ దాటుకుని అప్పుడు వచ్చాయంటే ఎక్కడో లోపల ఎవరు సహకారం లేకుండా రారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ ఫ్లాట్స్ లో, ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లాట్స్ లో ఎవరు రాలేరు లోపలికి. కానీ కొంతమందికి యాక్సెస్ ఉంటుంది. ఎవరికి? ఇప్పుడు పాలు తెచ్చేవారు, లేదా ఎదురుగా కూరగాయలు గిరగాయలు ఉంటాయి,